Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు కరెంట్ అఫైర్స్ 2023-24 యొక్క పార్ట్ 4 చూద్దాం. మీరు ప్రీవియస్ పార్ట్ 1, 2, 3 చూడకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా చూడండి. ఇంకా క్లాస్ని స్టార్ట్ చేద్దాం. దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఏ నేషనల్ పార్కులో అడవి మధ్యలో టైగర్ సఫారీల ఏర్పాటును నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులు వెలువరించింది. ఆన్సర్ ఇస్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇది ఉత్తరాఖండ్లో కలదు. ఇటీవల తెలంగాణ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ పుస్తకాన్ని బహుకరించారు? నా గొడవ అనే పుస్తకాన్ని బహుకరించారు. ఇది కాళోజీ నారాయణరావు గారు రచించారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చూడడమే కాకుండా నోట్ చేసుకోండి పాయింట్స్ కూడా. రష్యా పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ గారికి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఏ పురస్కారాన్ని ప్రదానం చేశారు? ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్. ఇది రష్యా యొక్క అత్యున్నత పౌర పురస్కారం. నోట్ చేసుకోండి. అలాగే ఫోర్త్, భారత్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? గౌతమ్ గంభీర్. జార్ఖండ్ కొత్త సీఎంగా ఎవరు ఎన్నికయ్యారు? హేమంత్ సోరెన్. మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు పిన్ టు పిన్ అర్థమవడం జరుగుతుంది. రోజువారీ మరణాలలో ఎంత శాతం మంది వాయు కాలుష్యం వల్ల మరణిస్తున్నారు? దాదాపు 7% మంది వాయు కాలుష్యం వల్ల మరణించడం జరుగుతుంది. వినియోగదారుల కమిషన్ ఇక నుంచి ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే వాట్సాప్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం కేంద్రం ఏ మార్గం సూచించింది? వాట్సాప్ ద్వారా వాట్సాప్ చాట్ బాక్స్లో కూడా కంప్లైంట్ చేయవచ్చు, ఫిర్యాదు చేయవచ్చు. ఇటీవల బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? కిర్ స్టార్మర్ నియమితులయ్యారు. ఇంటర్నెట్ సమాచార ప్రసార సాంకేతికలు సామాజిక ఆర్థిక పురోగతికి ఎంతో కీలకం అనే విషయాన్ని ప్రపంచ ప్రజలకు తెలియజేయడానికి డిజిటల్ ప్రపంచ టెలికమ్యూనికేషన్ సమాచార సంఘ దినోత్సవాన్ని జరుపుతారు. అంటే ఏ రోజున జరుపుతారు? మే 17న జరుపుతారు. అలాగే సైబర్ మోసాల వల్ల 2023లో భారత్లో వినియోగదారులు ఎంత మొత్తాన్ని పోగొట్టుకున్నారని జాతీయ నేర గణాంక సంస్థ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సిఆర్బి పేర్కొంది. సుమారుగా 7,489 కోట్లు. అలాగే ప్రపంచ అంతరిక్ష వారంగా నిర్వహించే తేదీలు ఏవి? ఇవి చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. October 4th to October 10, అక్టోబర్ 4 నుంచి 10 వరకు. R21 మ్యాట్రిక్స్ M ఇటీవల వార్తల్లో ఉంది. ఇది ఏంటి? అంటే R21 మ్యాట్రిక్స్ M అంటే దేనికి సంబంధించింది? మలేరియా వ్యాక్సిన్. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పొందిన వారు ఎవరు? కటలిన్ కరికో.
సో ఇది ఇవాళటి క్లాస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ క్లాస్లో వస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.